ఓకే అన్న, మన సబ్స్క్రైబర్స్ కూడా రీసెంట్గా చాలామంది అడుగుతున్నారు, ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అన్న, ఈ సాదాలకి ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఏంటి అన్న దాని గురించి. ఏంటంటే అన్న, ఇప్పుడు పావురం కష్టాలు ఉన్న కాడి నుంచి దాన్ని ఎగురులోకి మార్చుకునే అంతవరకు ట్రైనింగ్ అసలు ఎలా ఇస్తారు, ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అన్నది కొంచెం ఒక డీటెయిల్గా చెప్పండి. మసూద్, ఇప్పుడు మార్చి నెల పెట్టిన తర్వాత మార్చి 1వ తారీఖు నుంచి పౌరులకి మనం తోక ఈకలు రేక ఈకలు పీకేయాలి. మార్చి నెలలో మార్చి ఎండింగ్ కల్లా, మార్చి ఏప్రిల్ 10వ తారీఖు కల్లా నీకు ఫుల్గా తోక ఈక రెక్క ఈక వచ్చేస్తుంది. అంతకుముందు మార్చికి ముందు ఒక 2 నెలల నుంచి మనం పావురానికి ఉట్టి రాగులు జొన్నలు వేసుకోవాలి. ఎగిరే పావురం జొన్నలు. పావురం ఏంటంటే కష్ట అయిపో ఉంటుంది. మనం ఈ రకరకాల వాతం ఉండే మేతలు వేస్తాము, సజ్జలు రకరకాల మేతలు వేస్తాం, లవ్ మేతలు వేస్తాం. ఆ మేతలు తిని అన్ సీజన్లో పావురం బాగా బ్లడ్ బట్టి కండబట్టి లావ్ అయిపోయేసి ఒక మూట మాదిరి తయారైపో ఉంటుంది. అప్పుడు కష్టాలు ఉంటుంది పావురం. ఆ కష్టాల నుంచి తీర్చుకోవాలంటే మనము 1 నెల ముందుగానే మేతలు మార్చుకోవాలా. ఫస్ట్ డైట్ రాగులు ఒట్టి రాగులు నానబెట్టుకొని కొద్దిగా జొన్నలు వేసుకొని జొన్నలు వేసుకుంటా వచ్చి రెక్కలు వచ్చిన తర్వాత రోజు కాసేపు ర్యాప్ టెంట్కి వేసుకుంటా, ఒక 20-30 నిమిషాలు ర్యాప్ టెంట్కి వేసుకుంటా, వాటిని కాపక్కలు వేసుకుంటా ర్యాప్ టెంట్కి వేసుకుంటా లోపల వేసుకుంటా ఉండి రెక్క అంతా బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా మనం మామూలుగా ఎక్కువ టైమింగ్ చేసే పౌరం కాకుండా ఒక 10-20 నిమిషాలు ఎగిరే పౌరాలు ఉంటాయి మన దగ్గర, టపాసులు. ఆ టపాసులతో లేపుకొని కరెక్ట్గా పరకటాలు ఆడిచ్చి ఇంట్లో దించుకోవాలా. ఒక 4-5 రోజులు అయిన తర్వాత కొద్దిగా కష్ట వదులుతుంది. తర్వాత గంట ఎగిరే పౌరంతో తోలుకోవాలా. గంట ఎగిరే తోడుంటే దాంతో పాటు ఎగరద్ది. అంటే దాని కెపాసిటీ, ఇప్పుడు నువ్వు 4-5 గంటలు ఎగిరే పౌరంతో తోలేవనుకో, ఇది దాంతో ఎగరలేనప్పుడు దమ్ముకు వచ్చేసి ఏమవుతుందంటే ఎక్కడ ఎత్తులుంటే అక్కడ పోయి కూర్చొనేస్తుంది. ఈ పావురంలో ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ ఉండే పావురాన్నే దాన్ని జతిచ్చి తోలినప్పుడు 2 సమానంగా ఎగిరి 2 ఇంట్లో కూర్చుంటాయి. ఇంట్లో కూర్చున్నప్పుడు రోజుకి దాని బాడీ చేంజెస్ వస్తూ ఉంటుంది. దాని బాడీలో చేంజ్ అంటే ఎగురులో అలవాటు పడుతూ ఉంటుంది. ఎగురులో అలవాటు పడి టైమింగ్ పెంచే కొంది మన పావురాన్ని ఈ పావురాలు నాపేసి వీటిల్ని తోలి జాగ్రత్తగా ఇంట్లో దించుకునే ఒక 10 రోజులు 20 రోజులు జాగ్రత్తగా ఇంట్లో దించుకోవాలి. ఆటోమేటిక్గా ఎగురులో పడిపోతాయి. ఎగురులో పడిపోయిన తర్వాత 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఇంకా అవర్స్ గంటలు పెంచుకుంటా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ట్రైనింగ్ 5 గంటలు ఎగిరిన పౌరాయికి దమ్మునీళ్ళు పెట్టుకోవాలి. కంపల్సరీగా దమ్మునీళ్ళు పెట్టుకోవాలా. సాయంత్రం కొత్తిమీర వండేసుకోవాలా, సాయంత్రం వండేసుకోవాలా. ఖచ్చితంగా సాయంత్రం నానబెట్టుకొని పెందల కడే 5-5:30 కల్లా మేతలు పెట్టుకోవాలా. అసలు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అంటే 20 నిమిషాలు ఎగిరే పౌరంతో జత కలిసి ఎగిరేస్తే అలా తర్వాత 1 అవర్ అలా అసలు ఏం లేదు ఇంట్లో, అంటే అలవాటైన పౌరాలు ఉండవు, ఫ్రెషర్ వాడు అప్పుడే అప్పుడు మనం పరకటాడిచ్చి దించుకోవాలి. మస్తు పరకట ఆడేమంటాను, అది పౌరైన మనం పరకటాడిచ్చి ఊరినట్టు పైన వేస్తా ఉంటే అంటే వేరే పౌరం తీసుకొని పరకటాడించుకొని పరకటాలు కింద వదులుకుంటే ఆ పరకటాలు చూసి ఆల్రెడీ మనకి ఇంటికి అలవాటు ఉంటుంది కాబట్టి ఇంట్లో దిగేస్తుంది. అట్లా చేసుకోవాలి.